ప్రస్తుతం యంగ్స్టర్స్ మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు. బెర్నట్ బ్రిక్నర్ అనే మహానుభావుడు చెప్పాడు, సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే ఒక సరైన పార్ట్నర్ కోసం వెతకడం కాదు, మీరు సరైన పార్ట్నర్గా మారడం. ఎంత బాగా చెప్పారు ఆయన. అంటే బాధ్యత ముందు మన నుంచి స్టార్ట్ అవుతుంది. పెళ్ళైన కొత్తల్లో హనీమూన్ పీరియడ్, ఒకరినొకరిని సంతోషపెట్టుకునేదానికి, ఒకరినొకరిని ఆనందంలో ముంచెత్తడానికి అంతా హాయిగానే ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫ్ అనేది పక్కకి వెళ్ళిపోద్ది, పార్ట్నర్ హ్యాపీనెస్ ముఖ్యంగా ఉంటుంది. తర్వాత కొద్ది సమయం గడిచిన తర్వాత అప్పుడు ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ముందుకు వచ్చేస్తాయి. ఇవి వచ్చినప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్ట్రెస్ రావడానికి కొద్ది కాలం గడిచే కొద్దీ ఈ హిడెన్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ముందుకు వస్తాయో అక్కడ సమస్యలు వస్తాయి. అయితే దీనికి ముఖ్యంగా 2 కారణాలు చెప్తున్నారు. వాటిల్లో నెంబర్ 1 ఏంటంటే ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్షన్ ఫ్రమ్ ది పార్ట్నర్ బియాండ్ ది లిమిటేషన్స్. సో ఇక్కడ రిలేషన్షిప్ నీకు బ్యాలెన్స్ కావాలంటే ఇద్దరికీ ఒకే రకమైన సేమ్ ఎమోషనల్ వేవ్ లెంగ్త్ ఉండడం అంత ఈజీ కాదు. సో ఆ రియాలిటీని అర్థం చేసుకోవాలి. ప్లస్ ముందు క్షమాగుణం పెంచుకోవాలి మనలో. అది ఇద్దరిలోనూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ట్రస్ట్, ఈ ఫ్రెండ్షిప్ వీటి మీద భారం పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ అనుబంధం మరింత గట్టిగా మారేదానికి అవకాశం ఉంటుంది. సో పర్ఫెక్షనిజం అనేది ఒక ఇల్యూషన్. దెర్ ఇస్ నెవర్ ఎ పర్ఫెక్షన్ కదా. సో ఈరోజు చేసిన దానికి మరలా నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఉండనే ఉంటుంది. సో ఇక్కడ అవతల వ్యక్తి మిస్టేక్స్ని లెర్నింగ్ ఆపర్చునిటీస్గా తీసుకొని there should be an open-ended, calm and composed atmosphere లో డిస్కషన్స్ ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఈ పర్ఫెక్షనిజం అనేది ఆ ఎక్స్పెక్టేషన్స్ నెంబర్ 1 is the main cause and clause for the failure or the success of the marriage. Now we'll go to number 2 reason ఏంటిది చూద్దాం. సో ఇక్కడ number 2 reason, the unseen invisible load. అవతల వ్యక్తికి మనకి తెలియకుండానే తన బాధ్యతలు నిర్వహించడంలో చాలా లోడ్ ఉంటుంది. మనకి తెలిసినవి తక్కువ, తెలియనివి ఎక్కువ ఉంటాయి. అది ఎమోషనల్ లోడ్ కావచ్చు, సైకలాజికల్ లోడ్ కావచ్చు, ఫైనాన్షియల్ లోడ్ కావచ్చు. ఇట్ కుడ్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఈ అవగాహన వచ్చినప్పుడు మనకి తెలియకుండా అవతల వ్యక్తి మీద ఏం భారం పడుతుంది అని మనం అర్థం చేసుకొని ఆ వ్యక్తితో మనం డిస్కస్ చేయగలిగితే అప్పుడు ఆ రిలేషన్షిప్ మరలా స్ట్రాంగర్ అవుతుంది. సో ఈ స్మాల్ ఇంటెన్షనల్ చేంజెస్, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్, ఎక్స్ప్రెసింగ్ అప్రిషియేషన్, అవతల వ్యక్తి చిన్న ఇంప్రూవ్మెంట్ చూపించినా కూడా దాన్ని అప్రిషియేట్ చేయడం. నువ్వేం చేసావు, నేను నీకు 10 మార్కులు ఇద్దామనుకుంటే 4 మార్కులు వచ్చినాయి, ఏది ఆ ఇంప్రూవ్మెంట్లో, గ్రేడింగ్లో. సో ఇవన్నీ చేసినప్పుడు ఇబ్బంది అవుతాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా కావాలి అంటే నెంబర్ 1, వాట్ డూ యూ డూ టుగెదర్. ఈ మధ్య నేను ఒక యంగ్ కపుల్ని కలిసాను. వాళ్ళు అడిగాను, ఏం చేస్తారు మీరు ఇద్దరు టుగెదర్ అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది, మేము సినిమా చూస్తాము అని.
మంచిదే. కానీ సినిమాలో మీరు మీ ఫోకస్ అంతా స్క్రీన్ మీద ఉంటుంది అండ్ యువర్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్. మీరు పక్కన మీ స్పౌస్ని ఏదైనా కదిలించడానికి కూడా మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే తనన్నా ఇన్వాల్వ్ అయి ఉంటారు, లేకపోతే మీరన్నా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అవి కాదు. పెయింటింగ్, గార్డెనింగ్, కుకింగ్, లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చూడండి, ఎవరు ఒకరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎవరు డ్రైవ్ చేస్తున్నా కూడా పక్క వ్యక్తి మాటలు చెప్పచ్చు, ఇద్దరు కాన్వర్జేషన్లో ఉండొచ్చు. సో యూఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. లాంగ్ డ్రైవ్స్ చాలా మంచిది నా దృష్టిలో, నేను డ్రైవ్స్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే వీ కెన్ డిస్కస్ సో మెనీ థింగ్స్. ఇట్స్ డూయింగ్ ఇట్ టుగెదర్. డ్రైవింగ్ నేను చేస్తున్నప్పటికీ మై వైఫ్ ఆల్సో ఇస్ క్యారింగ్ ఈక్వల్ లోడ్. సో ఇటువంటివి వాట్ యు డూ టుగెదర్, అది కూడా నీ మ్యారేజ్ బైండింగ్ కాస్త ముందుకు తీసుకెళ్తుంది. సో స్ట్రాంగెస్ట్ మ్యారేజెస్ ఆర్ నాట్ దోస్ ఫ్రీ ఫ్రమ్ బర్డన్స్, బట్ దోస్ వేర్ పార్ట్నర్స్ రికగ్నైజ్ ది ప్రాబ్లమ్స్ and they work on it together as a teamwork. That's very, very vital and important. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ కూడా రాయండి. మీ విలువైన సూచనలను తప్పకుండా మేము పాటించడానికి ప్రయత్నిస్తాం. వాటిలో మెరుగులు ఏదన్నా తీర్చిదిద్దాల్సి ఉంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాం, మీ నుంచి నేర్చుకుంటాం. అలాగనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.